పోలేపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను మాజీ ఎంపీటీసీ వెంకటరెడ్డి. అంటే కాంగ్రెస్ పార్టీ తరపున ఇంతకుముందు నేను టీఆర్ఎస్లోనే ఉండి తర్వాత 2 సంవత్సరాల ముందుగానే రేవంత్ రెడ్డి అభివృద్ధిని కొరకు ఒకవేళ మాకు ముందన అంచనా ఉంది అనుకో, ఎమ్మెల్యే అయితే ముఖ్యమంత్రి అవుతాడు అనే భావనతో నేను వాళ్ళ వెంబడి పోవాల్సి వచ్చింది. అయితే అభివృద్ధి విషయం కాడికి వస్తే పోలేపల్లి గ్రామంలో అభివృద్ధి మ్యాక్సిమం మినిమం మేమే చేసినవి ఉన్నాయి ఇప్పటి వరకు. ఇక ముందు కూడా జరుగుతూనే ఉన్నాయి. అందరికీ ప్రజలకు అందరి కళ్ళ ముందర కనిపిస్తూనే ఉన్నది. అభివృద్ధి ఎవరి తరపు నుంచి వస్తున్నది, ఎవరు చేస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు అనేది మొత్తం తెలుసు. ఆల్రెడీ అభివృద్ధి అనే ఎల్లమ్మ కాడికి నుంచి పెద్ద రోడ్డు 4 లైన్ల రోడ్డు అనేది హైదరాబాద్లోనే చేవేళ్ళ నుంచి మన్నెగూడ వరకు ఇప్పటి వరకు రోడ్డు కాలేదు. అటువంటి అంత రోడ్డుది పోలేపల్లి ఎల్లమ్మ పోలేపల్లి ఊర్లోకి వస్తుంది. అది ముఖ్యమంత్రి ఉన్నంత వల్లనే, ఓన్లీ ముఖ్యమంత్రి ఉన్నందువల్ల మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండదండలు వాళ్ళకి అందరూ ఉండాలి. మనం ఏం అడిగితే అది ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడు ఎవరు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే పోలేపల్లిలో ఉన్న లీడర్స్ కానీ వీళ్ళంతా కానీ ముఖ్యమంత్రికి చనువుకు దగ్గర ఉండరు కాబట్టి మనకు కూడా ఇట్లా ఫోన్ చేస్తే మీరు ఏం కావాలో తీసుకుపోండి అనే పరిస్థితిలో ఉన్నాడు. అటువంటి దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఈ తరుణంలో మనం ఏమైనా చేసుకున్నాం అనుకో, మనకే అవకాశాలు మంచిగా లేకుంటాయి. అటువంటి దానికి ఇప్పుడు ఆల్రెడీ మనకు చెరువుకు 18 కోట్ల ఇంత పెడుతున్నాడు. ట్యాంక్ బండ్ల మినీ ట్యాంక్ బండ్ అవుతున్నది. మనము దాని మీద ఆల్రెడీ సీసీ రోడ్ వస్తుంది. దాని మీద ఎప్పటికీ పబ్లిక్ అయితే ఏం లేకుంటారు, మనం ఒడ్లేండ పోసుకోవచ్చు, మన పని అంతా చేసుకోవచ్చు. అలా ఆ విధంగా నడుస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు మేము ముద్ద నడుస్తున్నది. ఈ మధ్యన సీసీ రోడ్లు మొత్తం నడుస్తున్నది. హనుమన్ల కాడ నుంచి తంగెళ్ళ గడ్డకు సీసీ రోడ్డు నడుస్తూనే ఉంది. ఆల్రెడీ మీకు కనిపించదు, ఇదంతా అభివృద్ధి కనిపించదు. ఆల్రెడీ ఇంకో 50 లక్షలు ఆల్రెడీ ఎస్సీ కాలనీలో శాంక్షన్ అయినాయి, ఇంకో 50 లక్షలు బీసీ కాలనీలో శాంక్షన్ అయినాయి, తెలుగు గడ్డకు శాంక్షన్ అయినాయి. దానికి కాంట్రాక్టర్ టెండర్ నేనే చేసిన, నా పేరు మీదే ఉండేది. ఎలక్షన్ కొరకు ఆపినాం అంతే. ఇప్పుడు ఆల్రెడీ పెద్ద పైప్ లైన్ వస్తుంటుంది. ఆల్రెడీ ఇంకా మనం 2 వాటర్ ట్యాంకులు ఆల్రెడీ శాంక్షన్ చేసి పెట్టినాము. 2 వాటర్ ట్యాంకులు శాంక్షన్ పెట్టినాము. పైప్ లైన్లు అభివృద్ధి గురించి మనమే చేయాలి, ఎవరు చేయరు. అంతే, అభివృద్ధి అనుకుంటే మనం చేయాలి. మనం అంటే ఎందుకొరకు అంటే గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ పక్షాన మనం గవర్నమెంట్ ఉంటేనే సహకరిస్తుంది. ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు ఉంటేనే సహకరిస్తారు, వేరే వాళ్ళు ఉంటే ఎవరైనా సహకరించరు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా పనిచేయాలి. అలాగే మేము వ్యక్తిగతంగా ఏదో పార్టీ వాళ్ళ గురించి అంటలేము. ఎవరన్నా ఏమన్నా అనుకోకో, విమర్శలు ఎవరైనా ఏమన్నా మాకు అవసరం లేదు. కాకపోతే చంద్రప్ప గురించి అనేది మాకు ముఖ్యమంత్రి ద్వారానే మాకు చెప్పిండు. ఎవరన్నా ఒకరిని పెట్టుకొని చంద్రప్ప ఇంతకుముందు నిలబడ్డాడు 2 సార్లు, మీరు కూడా మీరే వ్యతిరేకం చేసి అప్పుడు ఓడగొట్టినారు, ఇప్పుడు నీవే ముందు గెలిపియాలి అని అంటున్నారు. ముఖ్యమంత్రి ద్వారానే తిరుపతి అన్న కానీ వాళ్ళంతా కలిసి మాకు చెప్పినారు. ఉంగరం గుర్తుకు ఓటేసి ఈసారి ఒకరు అభివృద్ధికి మీరు సహకరిస్తే ఏది కావాలంటే 30 స్తంభాలు ఆడ ఎల్లమ్మ వచ్చి పడ్డాయి. ఏడైనా ఆడ చేసుకుంటూనే ఉండము. మనం అడిగిన ఎంబడే మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది అభివృద్ధి ఇది కావాలంటే అది వస్తుంది. అది అలా దృష్టిలో పెట్టుకొని పని చేయండి. మహిళా సమైక్య బిల్డింగ్లు అంటే ఆల్రెడీ వచ్చేసిందే ఉంది, శాంక్షన్ అయినే ఉన్నాయి. ఇక ఒకటి ఏంటంటే ఏదైనా కుల ప్రాతిపదికంగా ఆల్రెడీ ఇస్తలేరు. కులాలకు సంబంధించిన కమ్యూనిటీ హాల్. ఎందుకంటే కులము అనే వరకు వస్తుందంటే ఈ కులం ఆ కులం గవర్నమెంట్కి వ్యతిరేకం చేసినట్లయితే, కాబట్టి ఒకటి ఏం చేసినంటే అన్ని కులాలు ఒక తర మీటింగ్ చేసే రకాలు హాల్ ఇస్తా అన్నాడు మాకు. అన్ని కులాలు ఎప్పుడైనా మీటింగ్ అంటే రోజు మనం మీటింగ్ చేసుకోలేము కదా, ఏదో కులముని మీటింగ్ వచ్చినప్పుడు ఆ రోజు చేసుకుంటారు. కాబట్టి గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే కులాలు మనమే పెంచినట్లయితుంది. అట్లా వద్దు, మీకు ఉమ్మడిగానే ఒకటి ఇస్తామన్నారు. ఆల్రెడీ ₹1 కోటి శాంక్షన్ కూడా పెట్టినారు, అది వచ్చేస్తుంది. అది ముదిరాజు ఊళ్ళోగా మనం కలెక్టర్తో మాట్లాడిన ముదిరాజులకు ఆల్రెడీ ఇచ్చేస్తున్నాడు. స్కూల్ బిల్డింగ్ ఆల్రెడీ ₹1,20,00,000తో ఆల్రెడీ స్టార్ట్ అయినే ఉంది. ఎడ్యుకేషన్ హబ్ ఆల్రెడీ నడుస్తున్నాడు. మన చుట్టుపక్కలనే ముఖ్యమంత్రి ఎడ్యుకేషన్ హబ్ అనేది వేరే ఇన్స్టిట్యూట్లు అవి ఇవి వస్తున్నాయి. కాబట్టి రాష్ట్రంలో ఉన్న అన్నింటినీ మనతోకి వచ్చినాయి, రాష్ట్రంలో ఉన్నాయి కూడా మనతోకి వచ్చినాయి. ఇప్పుడు సైనిక్ స్కూల్ అంటే స్టేట్లో 2 వస్తాయి. అది పోలేపల్లి విలేజ్కి పోలేపల్లికి వచ్చింది. అది అక్కింపేట వెళ్ళి అది పోలేపల్లికి వచ్చింది.
అది ఎంత అదృష్టం అంటే 67 సర్వే నెంబర్లనే అది కడుతున్నారు ఇప్పుడు. అది మన అభివృద్ధి అనే అది. ఇంకోటి 18 కోట్లు 20 కోట్లు ఎంతనో అంటున్నారు. అది ఆల్రెడీ మినీ స్టేడియమే వచ్చింది. స్టేడియం ఆల్రెడీ వచ్చింది. స్టేడియంకి జాగా చూసినాం, స్టేడియం కొలతలు అయినాయి, స్టేడియం అవుతున్నది. రాష్ట్ర స్థాయి పిల్లలంతా ఈడొచ్చి ఆడుకునికి పెట్టిండ్రు. రాష్ట్ర స్థాయి పిల్లలంతా ఆడుకునికి వచ్చింది వీడికి. మనతో స్టేడియాలు ఈడియాలు మనకేం అవసరం. వీడ పెద్ద స్టేడియం, రాష్ట్ర స్థాయి పిల్లలే మనతో వస్తున్నారు, మన పల్లెపల్లెలు ఆడనీరాడా. ఆ విధంగా ఉంటుంది. కానీ అది అంతేంలో అభివృద్ధికి అందరూ సహకరించడం. మేము ఎవరు విమర్శన కాదు, మేము ఎవరిని కూడా అంటలేము. ఇది జరిగేది కళ్ళ ముందర కనిపించడానికి పెట్టినాం అంతే. అందరూ కలిసి ఉంగరం గుర్తుకి ఇది ఒక్కసారి మంచి అవకాశం ఉండయి, ఉంగరం గుర్తు కోటేసి ఏమైనా తప్పు లోపులు ఉంటే కూడా మాకు క్షమించి ఈసారికి అభివృద్ధికి సహకరించండి. ముఖ్యమంత్రి లెవెల్ ఉండి చంద్రప్ప జింకల్ చంద్రప్ప కోటేసి అభివృద్ధికి సహకరించాలని నేను కోరుకుంటున్నా. ఇది నమస్కారం.